హాయ్ గైస్, ఈ వీడియోలో బెంగళూరు ఉమెన్ వర్సెస్ ముంబై ఉమెన్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని కంపల్సరీగా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయిన టీమ్స్ మధ్య జరగబోతుంది అన్నమాట. రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు టీమ్స్ చాలా బాగా స్టార్ట్ చేసాయి ఈ WPL క్యాంపెయిన్ని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ అనేది మనకి చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. అది కొంచెం ఎక్స్ట్రా హోమ్ గ్రౌండ్ అనేది మనకి బెంగళూరుకి అయితే అడ్వాంటేజ్ ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మనకి కొన్ని న్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఎలిస్ పెరీ అయితే ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండకపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎలిస్ పెరీ అయితే ఈ మ్యాచ్కి ఉండదు. అండ్ మనకి ముంబై ఇండియన్స్ లాస్ట్గా మనకి యూపీ వారియర్స్ మీద ఆడిన మ్యాచ్లో మనకి హర్మన్ప్రీత్ కౌర్ కూడా లేదు కదా. ఈ మ్యాచ్కి అయితే హర్మన్ప్రీత్ కౌర్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది అండ్ కెప్టెన్గా కూడా వచ్చేస్తుంది. అండ్ కొన్ని చేంజెస్ ఉన్నాయన్నమాట. అవేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మ్యాచ్ మరి చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ ఎందుకంత పాపులర్ అంటే మొత్తం రెండు టీమ్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నాయి అండ్ రెండు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కూడా. సో మనకి ఈ పిచ్ ఏదైతే ఉందో మనకి బెంగళూరు పిచ్లో ఇప్పుడు దాకా మ్యాచెస్ జరిగినవన్నీ మనకి 160+ రన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ వికెట్స్ కూడా పడుతున్నాయి. సో ఇది బ్యాలెన్స్డ్ పిచ్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట. బ్యాటింగ్కి సపోర్ట్ ఉంటుంది అండ్ బౌలర్స్ కూడా మనకి వికెట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టాస్ అనేది చాలా క్రూషియల్ అవబోతుంది అన్నమాట. ఈ మ్యాచ్కి ఎవరైతే టాస్ ఫస్ట్ విన్ అవుతున్నారో వాళ్ళైతే చేజింగ్ తీసుకుంటున్నారు. సో చేజింగ్ తీసుకోవడం వల్ల మనకి అక్కడ వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి టాస్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం ఫాస్ట్గా గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేసుకునే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. మనకి గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్ కానీ అండ్ స్మాల్ లీగ్ ఫ్రీగా టీమ్ ప్రొవైడ్ చేయడం కానీ అలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అండ్ లాస్ట్ మినిట్లో మ్యాచ్కి ఒక 30 minutes ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇంపార్టెంట్ గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్ వచ్చినా సరే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేసుకుందాం అన్నమాట ఈ మ్యాచ్కి. సో ఈ టీజీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని ఇప్పుడు నేను టీమ్స్ క్రియేట్ చేస్తాను అన్నమాట. నేను ఇప్పుడు ఎలా అయితే టీమ్స్ క్రియేట్ చేస్తున్నానో మీకు ఓన్లీ టీజీ సాఫ్ట్వేర్ ఉంటాయని కాదు. ఒకవేళ టీజీ సాఫ్ట్వేర్ లేకపోతే మీరు ఓన్లీగా పెన్ అండ్ పేపర్ కూడా యూస్ చేసుకుని టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ మాత్రం చాలా అంటే చాలా రీసెర్చ్ చేసి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అన్నమాట. రియల్ టైం డేటా ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఇక్కడ ఫాస్ట్గా టీమ్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ గురించి తెలియదు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నట్లయితే మీకు వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానన్నమాట, చెక్అవుట్ చేయండి. సో మ్యాట్లోకి వెళ్ళిపోతే సో ఇక్కడ అన్ని మ్యాచెస్ ఉంటాయి కదా మన టీజీ సాఫ్ట్వేర్లో. సో ఇప్పుడు ఫాస్ట్గా నేను ఇక్కడ మనకి బెంగళూరు ఉమెన్ వర్సెస్ ముంబై ఉమెన్ మ్యాచ్కి ఇప్పుడు టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వికెట్ కీపరు, బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ అండ్ బౌలర్ అని చెప్పి ఉన్నాయి కదా. సో ఫాస్ట్గా నేను ప్లేయర్ టు ప్లేయర్ అనాలిసిస్ చెప్తాను అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ ఘోష్ మనకి బెంగళూరు నుంచి 3 down వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిస్ట్రిక్టివ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్ నుంచి పాయింట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వై భాటియా కూడా మనకి ఓపెనర్ అన్నమాట ముంబైకి. సో చాలా క్వాలిటీ బ్యాట్స్మెన్ ప్లస్ వికెట్ కీపర్ ద్వారా పాయింట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 2 వికెట్ కీపర్స్ చాలా స్ట్రాంగ్ వికెట్ కీపర్స్. అండ్ ఇక్కడ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే స్మృతి మందాన అండ్ ఎస్ మేఘన అండ్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్ ఆడుతుంది అన్నమాట. సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుందాం వికెట్ కీపర్స్ని. దాని తర్వాత ఎస్ మందాన, ఎస్ మేఘన అండ్ హర్మన్ప్రీత్ కౌర్. సో ఇక్కడ హెచ్ కాజీ మనకి ఆడదన్నమాట. ఈ మ్యాచ్ అయితే ఆడదు, ఎందుకంటే హెచ్ కౌర్ ఆడుతుంది కాబట్టి. సో దాని తర్వాత ఎస్ సంజన అండ్ ఏ కౌర్. ఎస్ సంజన అండ్ ఏ కౌర్ మనకి 5 and 6 down వస్తారన్నమాట. అంటే 5 wickets పడ్డ తర్వాత మాత్రమే వస్తారు. లాస్ట్ 2 matches అయితే మనకి అంతగా బ్యాటింగ్ ఆపర్చునిటీ కూడా రావట్లేదు అన్నమాట. సో డ్రాప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే డ్రాప్ చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీగా డ్రాప్ చేసుకోండి, ఎస్ సంజన అండ్ ఏ కౌర్. దాని తర్వాత ఆల్రౌండర్స్లోకి వచ్చినట్లయితే సోఫీ డివైన్, ఎలిస్ పెరీ మ్యాచ్ ఆడదన్నమాట. తర్వాత ఎస్ మోలినిక్స్, ఎన్డి క్లర్క్, ఎన్ స్కేవర్, మాథ్యూస్, ఏ ఖెర్ అండ్ ఎస్ కీర్తన. ఇక్కడ ఎస్ కీర్తన చూసుకున్నట్లయితే మనకి 2 or 3 overs వేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 1 or 2 overs మాత్రమే వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బౌలింగ్ బాగా పడితే 2 to 3 overs కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో
దాని తర్వాత మిగతా ఈ 6 ఆల్రౌండర్స్ ఉన్నారు కదా, 6 ఆల్రౌండర్స్ ఆల్మోస్ట్ 4 ఓవర్స్ చేస్తారు అండ్ బ్యాటింగ్ కూడా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తారు. సో ఈ 6 ఆల్రౌండర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ బౌలింగ్లో చూసుకున్నట్లయితే వారెహం అండ్ ఆర్ఎస్ ఠాకూర్ అండ్ ఎస్ పాటిల్, ఆషా, వస్త్రాకర్, వాంగ్ ఆడే అవకాశం ఉందన్నమాట. ఎస్ ఇస్మాయిల్ అయితే మనకి అవైలబుల్గా ఉండే ఛాన్స్ లేదు. సో దాని తర్వాత ఇషాకి. సో ఇక్కడ నేను ఒక అనదర్ ప్లేయర్ని డ్రాప్ చేశాను అన్నమాట. ఆ ప్లేయర్ అంటే ఎవరో కాదు, ఎస్డి పడాహు. సో ఈవిడ లాస్ట్ 3 మ్యాచెస్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదన్నమాట. అండ్ బ్యాటింగ్ కూడా 7 డౌన్ వస్తుంది. సో డ్రాప్ చేసుకునే వాళ్ళు డ్రాప్ చేసుకోవచ్చు. సో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. సో నేను దాని ప్రకారం ఇక్కడ నేను మొత్తం 3 డ్రాప్ చేసుకున్నాను కదా, ఎస్ బడాహు, దాని తర్వాత బ్యాట్స్మెన్స్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కౌర్ అండ్ ఎస్ సంచలన్ డ్రాప్ చేశాను. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకుందాం. సో అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. సోఫీ డివైన్ మంచి ఫిక్స్డ్ ప్లేయర్ అన్నమాట. ఓపెనర్ వస్తుంది, 4 ఓవర్స్ వేస్తుంది కన్సిస్టెంట్గా. సో ఫిక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే హెచ్ మాథ్యూస్ 4 ఓవర్స్ చేస్తుంది అండ్ ఓపెనర్ కూడా మంచి ప్లేయర్. ఫిక్స్ చేసుకునే వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ కెర్ కూడా మీరు కూడా ఫిక్స్ చేసుకునే వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. క్వాలిటీ 4 ఓవర్స్ కంపల్సరీగా వస్తుంది అండ్ 3 డౌన్ వస్తుంది అన్నమాట. హర్మన్ప్రీత్ కౌర్ తర్వాత వస్తుంది. సో వీళ్ళన్నమాట మన ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత కెప్టెన్ ప్లేయర్స్ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో కెప్టెన్ ప్లేయర్స్ అయితే మనకి ఎస్ మందానా అండ్ దాని తర్వాత సోఫీ డివైన్, మోలనిక్స్, ఎన్డి క్లర్క్, ఎన్ స్కేవర్, హెచ్ మాథ్యూస్, ఏ కెరీ. సో ఇక్కడ కెప్టెన్ ప్లేయర్స్ బేస్డ్ ఆన్ టాస్ కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ టాస్ విన్ అయినట్లయితే మనకి ఇక్కడ కొంతమంది ఎక్కువ ముంబై ఇండియన్స్ నుంచి కెప్టెన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే టాస్ ఎవరైతే విన్ అవుతున్నారో మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ మనకి రీసెంట్ స్టాట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే. సో టాస్ ప్రకారం మీరు కెప్టెన్ ప్లేస్ని చేంజ్ చేయండి. ఏ టీం అయితే టాస్ విన్ అయిందో ఆ టీం నుంచి ఎక్కువ కెప్టెన్ ప్లేస్ని, వైస్ కెప్టెన్ ప్లేస్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు ఒకవేళ తక్కువ టీమ్స్తో వెళ్తున్నప్పుడు కొంచెం విన్నింగ్ ఛాన్సెస్ పెంచుకోవాలంటే ఇలాంటి కొన్ని స్టెప్స్ రిస్క్ తీసుకోవాలి. సో ఇక్కడ బౌలర్స్లో చూసుకున్నట్లయితే ఎస్ వారెహం, ఆర్ఎస్ ఠాకూర్, దాని తర్వాత వాంగ్. సో ఇవన్నమాట కెప్టెన్ ప్లేయర్స్. మొత్తం నేనైతే ఎక్కువ మందిని సెలెక్ట్ చేశాను కెప్టెన్ ప్లేయర్స్ని. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. సో బేస్డ్ ఆన్ టాస్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే ఆర్ ఘోష్, వై భాటియా. సో వై భాటియాని ఇక్కడ కెప్టెన్ ప్లేయర్స్ కింద కూడా పెట్టుకోండి. సో దాని తర్వాత వైస్ కెప్టెన్లో చూసుకున్నట్లయితే ఆర్ ఘోష్, వై భాటియా, స్మృతి మందన, ఎస్ మేఘనా, హెచ్ కౌర్, సోఫీ డివైన్, మొత్తం 6 ఆల్రౌండర్స్ని పెట్టుకోండి. దాని తర్వాత బౌలర్స్లో వారెహం, ఠాకూర్, దాని తర్వాత వాంగ్. ఇక్కడ ఇషాకెన్ కూడా ఇక్కడ వైస్ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోండి. మీరు కావాలితే ఎస్ ఆషాని కానీ ఎస్ పాటిల్ని కూడా ఇక్కడ వైస్ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది ఇదన్నమాట. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే పార్టీషన్స్ 5-6 అండ్ 6-5 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ముంబై ఇండియన్స్ విన్ అవుతుంది అనుకుంటే 4-7 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే 5-6 అండ్ 6-5 కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ కాంబినేషన్స్ ఇక్కడ పర్సంటేజ్ సెలెక్షన్ నేను చెప్పింది సెలెక్ట్ చేసుకోండి. 4-7 అండ్ 3-8 అన్నమాట. సో ఈ 2 మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్ రేంజ్ నేను చెప్పింది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్ విల్ బి 88.5 to 92.5 అన్నమాట. సో 88.5 to 92.5 ఇందులో నుంచే మ్యాక్సిమం మనకి డ్రీమ్ టీమ్ వస్తుంది అన్నమాట. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత కాంబినేషన్స్ కూడా నేను చెప్పినవి సెలెక్ట్ చేసుకోండి. సో 1-3-4-3, దాని తర్వాత 1-1-5-4-5 అండ్ 1-1-5-4, దాని తర్వాత 1-1-6-3, దాని తర్వాత 1-2-5-3, దాని తర్వాత 1-2-6-2, దాని తర్వాత 1-3-5-2, దాని తర్వాత సో 2-2-4-3, 2-2-5-2 అండ్ దాని తర్వాత సో 2-3-4-2 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట కాంబినేషన్స్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులోంచే మ్యాక్సిమం డ్రీమ్ టీమ్ వస్తుంది అన్నమాట. సో 1-3-4-3 అండ్ ఇలాగ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఒకసారి చూసుకోండి ఇలాగా. సో ఈ అన్నమాట. సో దీని తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ టీమ్స్ ప్లేస్లో 12 టీమ్స్ క్రియేట్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో ఇవన్నీ చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ లేకపోతే వాట్సాప్ నెంబర్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, చెక్అవుట్ చేయండి.
సో మన టీజీ సాఫ్ట్వేర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే మీరు టీమ్ క్రియేట్ చేస్తారో ఆ టీం అనేది డైరెక్ట్గా డ్రీమ్ లెవెన్లోకి కాపీ అయిపోద్ది అన్నమాట. ఒకసారి ఫాస్ట్గా డ్రీమ్ లెవెన్ కాపీ మీద క్లిక్ చేస్తాను చూడండి. సో కాపీ చేసిన తర్వాత మనకి వెంటనే ఆ టీం అనేది మనకి డ్రీమ్ లెవెన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫ్యూచర్ అండ్ మీ టైం సేవ్ అవుతుంది అండ్ చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఫ్యాంటసీ ఇండస్ట్రీలో ది మోస్ట్ పవర్ఫుల్ టీజీ సాఫ్ట్వేర్ అన్నమాట. దీనికి మించిందైతే లేదు ప్రస్తుతానికి ఎప్పటికీ కూడా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.